నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. అమెరికాలో అధికార మార్పిడికి సమయం ఆసన్నమైంది. కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ ఈ నెల 20న బాధ్యతలు చేపట్టబోతున్నాడు. 8 ఏళ్లుగా అధ్యక్షుడిగా ఉన్న ఒబామా శకం ఇక ముగిసినట్టే. ఈ 8 ఏళ్ల పాలనలో ఒబామా చేసిన అద్భుతాలేంటి? అమెరికాలో తీసుకొచ్చిన మార్పులేంటి? జాతి వైరుధ్యాల నడుమ శ్వేత సౌధంలో అడుగుపెట్టిన ఆ నల్ల కలువ తీసుకొచ్చిన సంస్కరణలేంటి? ఒబామా పాలనపై సమీక్ష, చెరగని సంతకం. మ్యాగజైన్ స్టోరీకి స్వాగతం. రెండు 230 సంవత్సరాల తర్వాత 43 అధ్యక్షుల తర్వాత అమెరికా అధికార పీఠం మీదికి ఆ సమాజంలోని అతి ముఖ్య భాగానికి చెందిన వ్యక్తికి అవకాశం దొరికింది. తెల్లవారికి నల్లవారికి మధ్య సమానత్వం ఉండాలని అన్నందుకే ఇద్దరు అధ్యక్షులు హత్యకు గురైన దేశంలో ఒక నల్లజాతి వ్యక్తి ఎన్నికల ద్వారా అధ్యక్ష స్థానంలో కూర్చున్నాడు. అతనే బరాక్ హుస్సేన్ ఒబామా. బరాక్ హుస్సేన్ ఒబామా అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఎన్నికవటం అప్పట్లో ఓ సంచలనం. ఏళ్ల తరబడి ఉన్న సంప్రదాయాల్ని ఛేదించుకుని అధ్యక్షునిగా ఎన్నికైన ఒబామా కొత్త చరిత్ర సృష్టించారు. ఆ అనూహ్య విజయమే ఆయనపై అమెరికా ప్రజల ఆకాంక్షలను పెంచింది. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యే సమయానికి అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. మరోవైపు బుష్ రగిల్చిన యుద్ధకాండ పతాక స్థాయిలో ఉంది. ఓవైపు సంక్షేమాన్ని, మరోవైపు భద్రతను బేరీజు వేసుకుంటూ ఒబామా పాలన సాగింది. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఒబామా ఎలాంటి అద్భుతాలు చేయకపోయినా లాడెన్ను అంతం చేసి అమెరికన్ల పగ తీర్చాడు. Tonight, I can report to the American people and to the world that the United States has conducted an operation that killed Osama bin Laden, the leader of Al-Qaeda, and a terrorist who's responsible for the murder of thousands of innocent men, women, and children. 2010లో ఒబామా తీసుకొచ్చిన హెల్త్ స్కీమ్ అమెరికాలో పెద్ద సంచలనం. ఒబామా చేసిన గొప్ప పనుల్లో హెల్త్ స్కీమ్ ప్రధానమైందని అమెరికన్లు భావిస్తారు. ఒబామా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటికి 7.8% ఉన్న నిరుద్యోగం 2009 చివరి నాటికి 10% పెరిగింది. ప్రస్తుతం అది 10% నుంచి 4.6% తగ్గింది. 2010లో హెల్త్ ఇన్సూరెన్స్ లేని జనాభా 16% ఉండగా దాన్ని 2016 నాటికి ఒబామా 8.9% తీసుకొచ్చాడు. 2009లో ఇరాక్, ఆఫ్ఘన్లో 176,800 మంది అమెరికా సైనికులుండగా దశల వారీగా తగ్గించాడు. ప్రస్తుతం ఆ రెండు దేశాల్లో 14,400 మంది అమెరికా సైనికులు ఉన్నారు. 2009లో 75% ఉన్న హై స్కూల్ గ్రాడ్యుయేషన్ శాతాన్ని 2015 నాటికి 83% పెంచాడు. ఇవన్నీ మానవాభివృద్ధికి సంబంధించిన లెక్కలు. ఇక భద్రత విషయానికి వస్తే లాడెన్ను సజీవంగా పట్టుకుని చంపి ఆ ఆపరేషన్ అంతా పెంటగాన్ నుంచి లైవ్ లో చూస్తూ ఒబామా అమెరికన్లలో భరోసా నింపే ప్రయత్నం చేశాడు. అల్-ఖైదాపై పగ తీర్చుకోవాలన్న బుష్ ఆశయాన్ని ఒబామా నెరవేర్చాడు. ఒబామా హయాంలోనూ బుష్ విధానాలు కొన్ని కొనసాగాయి. బుష్ చూసిన కళ్లతోనే ఒబామా కూడా ఉగ్రవాదాన్ని చూశాడు. ఒబామా హయాంలోనే పుట్టుకొచ్చిన ఐసిస్ తోక కత్తిరించాడు. ఆర్మీ ఆపరేషన్లు, వైమానిక దాడులు కొనసాగాయి. బద్ధ శత్రువు ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇరాక్, ఆఫ్ఘన్ల నుంచి దాదాపు సైన్యాన్ని వెనక్కి తీసుకున్నాడు. దక్షిణ చైనా సముద్రంలో చైనా వ్యతిరేక దళాలతో కలిసి పనిచేశాడు. సుదీర్ఘ కాలం తర్వాత క్యూబాలో అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడిగా ఒబామా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ విషయంలో ఆలోచిస్తే ఒబామాకి అంతర్జాతీయంగా సుమారు 65% మంది అనుకూలంగా ఉన్నారని ప్యూ రీసెర్చ్ సంస్థ 2015లో జరిపిన సర్వే ప్రకారం వెల్లడవుతుంది. అంటే ఆయన వ్యవహార శైలి బాగుందని ప్రపంచంలో ఎక్కువ మంది 60% మంది భావిస్తున్నారనేది. అయితే ఏంటంటే జనరల్గా ఇజ్రాయెల్ దేశంలో ఒక చోట, రష్యా దేశంలో మాత్రం ఒబామా వ్యవహార శైలికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పవనాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో సాంప్రదాయకంగా అమెరికాకి స్నేహితురాలైనటువంటి ఇజ్రాయెల్ దాని దేశ ప్రజలు ఈరోజు ఒబామాను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఒబామా ఇరాన్ విషయంలో, దాని న్యూక్లియర్ అణు ఒప్పందం విషయంలో, అట్లాంటి విషయాల్లో
కటువుగా వ్యవహరించకుండా దాన్ని రాజీ దిశగా తీసుకెళ్లి అంతిమంగా చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి పూర్తిగా దిగటం, అది పూర్తిగా ఇరాన్కి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అనేది ఇజ్రాయెల్ ఉద్దేశం. ఈరోజు సేనల ఉపసంహరణ, అది ఇరాక్లో పూర్తిగా కానివ్వండి, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వ్యవహారాల్లో కానివ్వండి, అట్లాగే క్యూబాతో దౌత్య సంబంధాలను నెలకొల్పుకోవటం, క్యూబాతో సన్నిహితంగా ఉండటం విషయంలో, అట్లా చాలా ఇతర అంశాల్లో ఒబామా వ్యవహార శైలిని ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు ఈరోజు ఆహ్వానిస్తున్నారు. కయ్యానికి కాల్దూవే వ్యవహార శైలి కాకుండా, అమెరికాకి సహజమైనటువంటి గుణంగా ఉన్నటువంటి దాన్ని కాకుండా ఈరోజు ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనూ, కొంచెం రాజీ ధోరణితోనూ సౌమ్యంగాను ఒబామా వ్యవహరించాడనేది ప్రపంచం ఈరోజు ఎంతో కొంత అవగాహన కలిగి ఉంది. ఒబామా తన 8 ఏళ్ల పాలనలో ఏం చేశాడనే దానిపై అమెరికన్లకే సందేహాలున్నాయి. అది ఒబామా వ్యక్తిగత బాధ్యత అనటం కంటే స్వభావరీత్యా అమెరికా నైజం అనే చెప్పాలి. ఏ పార్టీకి చెందిన వ్యక్తి అధ్యక్షుడైనా, ఏ జాతికి చెందిన వ్యక్తి అధ్యక్షుడైనా తప్పనిసరిగా చేయాల్సిన అజెండా వేరుగా ఉంటుంది. అక్కడ పరిపాలనను ప్రజల ఆకాంక్షల కన్నా ఆయుధ వ్యాపారుల ప్రయోజనాలే ఎక్కువ ప్రభావితం చేస్తుంటాయన్నది జగమెరిగిన సత్యం. అమెరికా విదేశాంగ విధానం, రక్షణ ఒప్పందాలు, ఆయిల్ రాజకీయాలు, ఉగ్రవాదంపై వ్యూహాత్మక పోరు ఇవన్నీ ఆయుధ వ్యాపారుల ఎజెండాలో భాగమే. అందుకే బుష్ అయినా, ఒబామా అయినా, ట్రంప్ అయినా అక్కడ వ్యక్తులు ప్రధానం కాదు. రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఒబామా అమెరికా ప్రజలకిచ్చిన వాగ్దానాలు ఏ మేరకు నిలబెట్టుకున్నారు? శ్వేత సౌధంలో అడుగుపెట్టిన నల్ల కలువ అగ్రరాజ్యంలో జాతి దురహంకారాన్ని ఏ మేరకు రూపుమాపాడు? ఒక కొత్త తరం ఆలోచనలు, ఆశలను మోసుకొచ్చిన ఒబామా ఇంతకీ ఏం సాధించాడు? అమెరికా అధ్యక్షుడిగా ఒబామా తొలిసారిగా ఎన్నికైనప్పుడు అమెరికా సమాజంలో కొత్త తరం ఆలోచనలకు, ప్రజాస్వామిక ధోరణులకు నిదర్శనం అనుకున్నారు. అయితే అమెరికన్ సమాజంలోని కొత్త ధోరణులు తన మీద పెట్టిన ఈ నమ్మకాన్ని ఒబామా ఆశించిన మేరకు నిలబెట్టుకోలేకపోయారన్నది ప్రగతిశీల శక్తుల అభిప్రాయం. శ్వేత జాత్యహంకారానికి, నల్లజాతి పట్ల వివక్షకు పేరు పొందిన అమెరికాలో నల్లజాతికి చెందిన వ్యక్తి అధ్యక్షుడు కావడమే పెద్ద విశేషం. అమెరికా విదేశాంగ విధానం ప్రధానంగా సామ్రాజ్యవాద, బహుళజాతి సంస్థల చేతుల్లోనే ఉంటుంది గనుక అది మారకపోవచ్చునని, కానీ నల్లజాతి వ్యక్తిగా, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కనీసం దేశ అంతర్గత విధానాలలో ఒబామా పాలన కొంత ప్రగతిశీలంగా ఉండవచ్చునని కొందరు ఆశించారు. అయితే ఒబామా పాలన ఆ ఆశలన్నింటినీ వమ్ము చేసింది. ఒబామా వ్యక్తిగతంగా కానీ, డెమోక్రటిక్ పార్టీ మొత్తంగా కానీ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలన్నీ జాబితా తయారు చేసి వాటిలో నెరవేర్చనివెన్నో రాజకీయ విశ్లేషకుడు మ్యాట్ స్టోలర్ నిర్ధారించారు. ఆ జాబితా ప్రకారం కార్మికులు యూనియన్లలో చేరడాన్ని సులభతరం చేసే ఎంప్లాయీ ఫ్రీ చాయిస్ యాక్ట్ అనే చట్టం తీసుకొస్తాననే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. సమ్మె చేసిన కార్మికులను శాశ్వతంగా తొలగించడంపై నిషేధం విధిస్తామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కార్మికులందరికీ 7 రోజుల వేతన సహిత అనారోగ్య సెలవులు ఇస్తామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కనీస వేతనాలను పెంచుతామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. తనఖా అప్పులను రద్దు చేసే అధికారం స్థానిక న్యాయాధికారులకు ఇస్తామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. అమెరికన్ పౌరుల టెలిఫోన్ సంభాషణలను రహస్యంగా, వారెంట్ లేకుండా వినడం రద్దు చేస్తామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. దేశంలోని ప్రజా ఉద్యమ బృందాల మీద, కార్యకర్తల మీద కేంద్ర ప్రభుత్వ దాడులను ఆపుతామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. హెబియస్ కార్పస్ హక్కును పునరుద్ధరిస్తామనే వాగ్దానాన్ని నెరవేర్చలేదు. అసలు వీటిని అమలు చేయడంలో విఫలం కావడం కాదు, ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయడానికి ప్రయత్నం కూడా ఈ 4 ఏళ్లలో జరగలేదు. వీటిని కేవలం వాగ్దానాల ఉల్లంఘనలుగా మాత్రమే చూడకూడదు. ఇవి అణగారిన ప్రజల ఆర్థిక, రాజకీయ హక్కుల ఉల్లంఘనలు. వ్యక్తిగత అంశాలు, యూనియన్ హక్కులు, రుణగ్రహీతల హక్కులు, క్రియాశీల కార్యకర్తల హక్కులు వంటివన్నీ వాగ్దానాలలో ఉన్నాయి గాని ఏ ఒక్కటి అమలులోకి మాత్రం రాలేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోగా అందుకు భిన్నంగా బడా వ్యాపారవేత్తలు, బ్యాంకుల కోసం, అమెరికన్ సామ్రాజ్యవాదపు సేవలో వారి కోసం మాత్రమే ఒబామా ప్రభుత్వం ఎన్నెన్నో పనులు చేసింది. భారీ బ్యాంకులను రక్షించడానికి వాల్ స్ట్రీట్ సహాయార్థం లక్షల కోట్ల డాలర్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధాన్ని కొనసాగించింది. లిబియా, పాకిస్తాన్, యెమెన్ తదితర ప్రాంతాలకు సైనిక చర్యలను విస్తరించింది. చివరికి ఒబామా తెచ్చిన కొత్త ఆరోగ్య రక్షణ చట్టంలో కొన్ని అనుకూల అంశాలు ఉన్నప్పటికీ వాటికన్నా ఎక్కువగా కొన్ని నిబంధనలు లక్షలాది ప్రజలను బీమా కంపెనీల లాభార్జన పథకాల వలలోకి నెట్టేసేలా ఉన్నాయి. బరాక్ ఒబామా అనే వ్యక్తి నల్లజాతికి చెందినవాడిగా,
వివక్ష, అవమానం, పేదరికం, కష్టాలు తెలిసినవాడే కావచ్చు. కానీ ఆ పుట్టుక మాత్రమే ఆయన విధానాలను నిర్ణయించదు. వర్గ సమాజంలో అధికార పీఠం ఎక్కేవారు ఏ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఏ భావజాలంతో, విలువలతో ఉన్నారు అనేదే ప్రధానమవుతుంది. పాలకవర్గంలో చేరిపోయిన వ్యక్తిగా, పాలకవర్గ ప్రతినిధిగా, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తిగా ఒబామా ముందుండే కర్తవ్యం తాను పుట్టిన అస్తిత్వ బృందపు హక్కులను రక్షించడం ఎంతమాత్రం కాదు. పుట్టుక వల్ల ఒబామా ఏదో ఒరగబెడతాడని సగటు అమెరికన్ పౌరులు ఆశించారో లేదో కానీ భారతదేశంలో మాత్రం శ్వేత సౌధంలో నల్ల కలువ అంటూ చాలా ఆశాభావం వ్యక్తమైంది. అయితే పుట్టుక వల్ల తమ అస్తిత్వ బృందానికి సహాయం చేస్తారనే మాట నిజం కాదని అందరికన్నా ఎక్కువగా భారతీయులకే తెలుసు. 2009లో ఒబామాకు నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. అవును మరి, అప్పటి పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఒబామాపై ప్రపంచం పెట్టుకున్న ఆశలు ఒక్కొక్కటి తొలగిపోయాయి. బుష్కు ఏమాత్రం తగ్గనని ఒబామా తన 8 ఏళ్ల పాలనలో అనేకసార్లు నిరూపించుకున్నారు. ఇంతకీ ఒబామా శాంతి దూత, యుద్ధోన్మాద? అమెరికా అధ్యక్షునిగా బరాక్ ఒబామా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు చాలా మంది ఆయన శాంతి కాముక అధ్యక్షుడవుతాడని ఆశించారు. కానీ ఆయన తన పదవీ కాలంలో అనేక దేశాలపై బాంబులతో దాడి చేయించి యుద్ధోన్మాదిగా బయటపడ్డారు. ఐసిస్ పై పోరాటంలో భాగంగా సిరియాపై పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేయించారు. ఇరాక్ యుద్ధానికి వ్యతిరేకత చూపినందుకు ఒబామా పాక్షికంగా ఎన్నికైనప్పటికీ 2009లో నోబెల్ పురస్కారాన్ని అందుకోగలిగారు. అమెరికా అధ్యక్షునిగా ఒబామా పదవిని చేపట్టిన 9 నెలలకు నార్వే నోబెల్ కమిటీ ఈ వివాదాస్పదమైన ఆశావహ నిర్ణయాన్ని తీసుకుంది. ఆ సమయంలో ఆయన ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం తలెత్తకుండా ప్రయత్నించగలిగారు. ఖైరోలో ఆయన ప్రముఖంగా ప్రసంగించినప్పుడు అమెరికాకు ప్రపంచ దేశాల్లోని ముస్లింలకు మధ్య కొత్త సంబంధాల ప్రారంభాన్ని తాను కాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో జార్జ్ డబ్ల్యూ బుష్ వివాదాస్పద పదవీ కాలానికి విరుగుడుగా ఒబామా పాలన ఉంటుందన్న ఆశలు మెరిశాయి. అయితే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సోమాలియా, యెమెన్, లిబియా, ఇప్పుడు సిరియా దేశాల్లో మిలిటరీ కార్యకలాపాలు సాగినట్టు తర్వాత ఒబామా అంగీకరించడం విశేషం. Most dangerously, we see it in the way that religion is used to justify the murder of innocents by those who have distorted and defiled the great religion of Islam and who attacked my country from Afghanistan. These extremists are not the first to kill in the name of God. The cruelties of the Crusades are amply recorded. But they remind us that no holy war can ever be a just war. యెమెన్, సోమాలియా దేశాల్లో 390 ద్రోణి దాడుల కన్నా ఎక్కువ దాడులు చేసిందని బుష్ ప్రభుత్వం కన్నా ఇది 8 రెట్లు ఎక్కువ అని బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంచనా వేసింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు అమెరికాకు మధ్య 10 ఏళ్ల పాటు సంఘర్షణ కొనసాగింది. అయితే అమెరికా సైన్యాలను అక్కడి నుంచి వైదొలగ చేయడంలో ఒబామా చొరవ తీసుకోవడంతో ఆ సంఘర్షణ 2014తో ముగియడానికి దోహదపడింది. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మామూలు అయ్యింది. అరేబియా ద్వీపకల్పంలో పెంటగాన్, CIA ఈ 2 ద్రోణి దాడులు నిర్వహించాయి. పౌర జీవితాన్ని బలిగొన్నాయి. యెమెన్లో ఆల్ ఖైదా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా అమెరికా నిర్వహించిన ద్రోణి దాడులపై, విమాన దాడులపై గత ఏడాది మానవ హక్కుల సంఘం 102 పేజీల నివేదికను వెల్లడించింది. 2009-2013 మధ్య వైమానిక దాడుల్లో 82 మంది చనిపోయారని, వారిలో 57 మంది సామాన్య పౌరులేనని నివేదిక వెల్లడించింది. 2014 ఏప్రిల్లో అమెరికా, యెమెన్ ప్రభుత్వాల పరస్పర బాంబు దాడుల కారణంగా 68 మంది చనిపోయారు. In the weeks since, we've continued to be relentless in our fight against ISIL. And on the ground in Syria and Iraq, ISIL continues to lose territory. Tragically, however, we have also seen that ISIL still has the ability to direct and inspire attacks. So we've seen terrible bombings in Iraq and in Jordan, in Lebanon, Saudi Arabia, Yemen, and Afghanistan, attacks on an Istanbul airport, a restaurant in Bangladesh, Bastille Day celebrations in a church in France, and a music festival in Germany. In fact, the decline of ISIL in Syria and Iraq appears to be causing it to shift to tactics that we've seen before, an even greater emphasis on encouraging high-profile terrorist attacks, including in the United States. 2009లో ఒబామా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి CIA పాకిస్తాన్పై 330 దాడులు చేసిందని, అంతకుముందు బుష్ కాలంతో పోల్చి చూస్తే ఆయన 4 ఏళ్ల కాలంలో కేవలం 51 దాడులే జరిగాయని బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పేర్కొంది. ఉగ్రవాదులు ఎవరైతే మనల్ని బెదిరిస్తున్నారో, మన భాగస్వామ్య దేశాల మద్దతు ఉన్నా సరే మనం ఏరివేయాలని, ఈ విషయంలో యెమెన్, సోమాలియా దేశాల్లో ఉగ్రవాదుల ఏరివేతలో కొన్నేళ్లుగా మనం విజయం సాధించామని ఒబామా చెప్పారు. సోమాలియాలో అమెరికా అనేక వైమానిక దాడులను సాగించింది. లిబియా పౌర పోరాటానికి స్పందనగా
అనేక దేశాలు 2011లో లిబియాకు మద్దతు ఇవ్వడంతో అమెరికా, బ్రిటన్ నావికా దళాలు ఏకమై 110 క్షిపణి దాడులను సాగించాయి. లిబియా నాయకుడు మొహమ్మర్ గడాఫీ విమాన స్థావరాలపై దాడులు జరిపాయి. లిబియా యుద్ధంలో తాను జోక్యం చేసుకున్నానన్న విమర్శలపై ఒబామా తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. బుష్, ఒబామా నినాదాలు వేరు కావచ్చు గాని పశ్చిమాసియా చమురు నిల్వల విషయంలో, ఇజ్రాయెల్ పాలకులను సమర్థించే విషయంలో, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అమెరికన్ యుద్ధ స్థావరాల విషయంలో, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్లతో యుద్ధం విషయంలో, ప్రపంచీకరణ, రాజకీయ ఆర్థిక విధానాల విషయంలో, ప్రపంచాన్ని బహుళజాతి సంస్థల దోపిడీ పీడనలకు అనుకూలంగా తయారు చేసి పెట్టే విషయంలో వాళ్ళ ఆలోచనలు ఒకటే. ఒబామా 8 ఏళ్ల పాలనను పరిశీలిస్తే ఇదే అవగతమవుతోంది. అమెరికాను ప్రపంచం అగ్రరాజ్యం అంటోంది. అమెరికా కూడా తనకు తానే పెద్దన్నలా భావించుకుంటోంది. అంత బానే ఉంది కానీ రచ్చ గెలిచిన అగ్రరాజ్యం ఇంట గెలవలేకపోతోంది. సగటు అమెరికన్ మనసులో ఏముందో తెలుసుకోలేకపోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే అమెరికా ప్రజలకు ఎందుకు దూరం అవుతోంది? అసలు అమెరికాలో నడుస్తున్నది ప్రజాస్వామ్యమే కాదని, అందువల్లనే అధ్యక్షుడిగా ఏ పార్టీకి చెందిన ఏ వ్యక్తి ఉంటారనేది ముఖ్యం కాదని రాజకీయ విశ్లేషకుల భావన. ప్రస్తుత అమెరికా రాజకీయాల్లో నాయకుల గంభీరమైన ప్రకటనలకు అమెరికన్ ప్రజానీకపు సమస్యల మధ్య అగాధం నానాటికి పెరిగిపోతోంది. ప్రజలకు, పాలకులకు మధ్య ఈ దూరానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, ప్రతి ఏటా సైనికీకరణ యుద్ధానికి ఖర్చవుతున్న లక్షల కోట్ల డాలర్ల నిధుల మీద ఎటువంటి ప్రజా సమీక్ష, చర్చ ఉండడం లేదు. అలాగే ఆర్థిక వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద, కార్పొరేట్ శక్తుల నియంత్రణ గురించి కూడా ఎక్కడా చర్చకు రావడం లేదు. సమాజంలో, ఆర్థిక వ్యవస్థలో ప్రతిష్టంభన, వర్గ వ్యవస్థ, పెరిగిపోతున్న పేదరికం, రోజురోజుకు కునారిల్లుతున్న సామాజిక సేవలు వంటి అంశాలు రాజకీయవాదుల ఉపన్యాసాలలో ఎన్నికల సమయంలో తప్ప మరెప్పుడూ ప్రస్తావనకు కూడా రావడం లేదు. ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకునే అమెరికా ప్రభుత్వాలు ఇలా ఎందుకు ప్రజలకు దూరంగా జరిగిపోతూ ప్రజా వ్యతిరేకంగా మారిపోతున్నాయి? నిజంగా దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు, ప్రధాన స్రవంతి రాజకీయాలకు ఏమీ సంబంధం లేని స్థితి నానాటికి పెరుగుతోంది. పెట్టుబడిదారీ విధానానికి, ప్రజాస్వామ్యానికి మధ్య ఎప్పుడూ వైరుధ్యమే. పెట్టుబడిదారీ విధానమేమో దారుణమైన అసమానతను సృష్టిస్తుంది. ప్రజాస్వామ్యమేమో రాజకీయ సమానత్వ భావన మీదనే ఆధారపడుతుంది. కానీ రాజకీయ సమానత్వాన్ని ఆర్థిక అసమానత్వం దెబ్బతీసినప్పుడు తీవ్రమైన ఆర్థిక అసమానతల పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం మనుగడ అసాధ్యమైపోతోంది. అమెరికాలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఇవాళ అమెరికా గురించి ఖచ్చితంగా చెప్పాలంటే అది డాలరోక్రసీ, డాలర్ స్వామ్యం తప్ప మరేమీ కాదు. అది ప్రజల పాలన కాదు, డబ్బు పాలన. ఇది అమెరికాకే ప్రత్యేకమైన అత్యల్ప సంఖ్యాక సంపన్న ముఠా రాజ్యం. ఎవరి దగ్గర ఎక్కువ డాలర్లుంటే వాళ్లే ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటారు, వాళ్లే పాలన సాగిస్తారు. ఇది అక్కడ ప్రజాస్వామ్యం. వ్యక్తిగా బరాక్ ఒబామా దగ్గర కానీ, రాజకీయ పార్టీగా డెమోక్రటిక్ పార్టీ దగ్గర కానీ ఆ డబ్బులు ఉన్నాయా లేవా? వారి ప్రకటిత ఆదర్శాలేమిటి? వారి శరీరపు రంగు ఏమిటి? వారు ఎక్కడ పుట్టారు అనేవన్నీ ఈ డాలరోక్రసీ కింద అణగిపోతాయి. అమెరికా భారత్ సంబంధాలు ఒబామా హయాంలో కాస్త మెరుగయ్యాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆర్థిక, దౌత్యపరంగానే కాదు, మానవ సంబంధాల విషయంలో కూడా అమెరికా, భారత్ దగ్గరయ్యాయంటున్నారు. ట్రంప్ వచ్చాక ఈ పరిస్థితి కొనసాగుతుందో లేదో చూడాలంటున్నారు. ఒబామా ఈ మొత్తం పదవీ కాలంలో భారతదేశంతో ఆయన సంబంధాలు ఎలా ఉన్నాయి? అమెరికా స్నేహ సంబంధాలు ఈ కాలంలో చూసుకుంటే గత 8 సంవత్సరాల కాలంలో ఒబామా 2 టర్మ్స్లోనూ మొదట్లో ఎక్కువ కాలం యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా 2.5 సంవత్సరాల కాలం నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మొత్తం మీద ఏదైనా కానీ ఒక రిపబ్లిక్ డే కూడా ఆయన్ని మనం ఆహ్వానించుకున్నాం ముఖ్య అతిథిగా. అమెరికా వ్యవహార శైలిలో భారతదేశం పట్ల ద్వంద్వనీతి, ద్వంద్వ ప్రవృత్తి అనేది పోలేదని చాలా సందర్భాల్లో మనం చూసాం. ఇప్పటికి కూడా ఇంత స్నేహంగా నడుస్తున్నప్పుడు, కనపడుతున్నప్పుడు కూడా, వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడ్డప్పుడు కూడా అమెరికా ద్వంద్వనీతి కొనసాగుతుంది. ఓ పక్క మనకి అమెరికా అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో భద్రతా మండలిలో సభ్యత్వం గురించి, వాటి గురించి మాట్లాడుతానే, రెండో పక్కన వెనక్కి పోయి మా భారతదేశానికి భద్రతా మండలిలో సభ్యత్వం కావాలంట అని వెక్కిరించే విధంగా హిల్లరీ క్లింటన్ లాంటి వాళ్ళు కూడా వ్యవహరించిన సందర్భాలు వికీలీక్స్ బయటపెట్టాలని మనం చూసాం. కాబట్టి ఏంటి, ఈ రోజు కూడా అమెరికా భారతదేశాన్ని చిన్నచూపు చూస్తానే ఉందనేది నిజం. కానీ మొత్తం మీద ఒబామా వ్యవహార శైలిలో అగ్రరాజ్య అధిపతిగా ఒబామా శకం ముగిసింది. దేశ ప్రథమ పౌరుడు కొన్ని రోజుల్లో సాధారణ పౌరుడు కాబోతున్నాడు. ఒబామా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? యుఎస్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.
ప్రపంచ దేశాలను తన కనుసైగలతో శాసించే అగ్రరాజ్యం అమెరికాకు ప్రస్తుతం ఆయన అధ్యక్షుడు. 2009 జనవరి 20న అధ్యక్ష పీఠాన్ని అధిరోహించి వరుసగా 2 పర్యాయాలు అమెరికాను పాలించాడు. అమెరికా అంటే ప్రస్తుత కాలమానానికి తన పేరే బ్రాండ్ అన్న విధంగా ఒబామా ట్రేడ్ మార్క్ సంపాదించుకున్నారు. ఆఫ్రికన్ అమెరికా సంతతికి చెందిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడిగా రికార్డు సృష్టించాడు. న్యాయశాస్త్రంలో పట్టా పొంది అంచెలంచెలుగా ఎదిగి 2004లో యునైటెడ్ స్టేట్స్ సెనెట్ ఎన్నికల్లో గెలిచి యావత్ దేశం దృష్టిని ఆకర్షించి చివరికి దేశాధ్యక్షుడయ్యారు. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. అయితే పదవీ కాలం ముగిశాక ఒబామా ఏం చేశారు? అధ్యక్ష పదవి చేపట్టి ప్రజా సంక్షేమానికి దేశానికి శాసనాలు చేస్తూ అంతర్జాతీయ వేదికపై మహారాజులా వెలిగి 8 ఏళ్లు పాలన సాగించిన ఒబామా భవిష్యత్తు ఎలా ఉండబోతోందని అందరూ ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. I think the Democrats should not waver on our core beliefs and principles. The belief that we should have an economy that works for everybody, not just a few. The belief that America, at its best, is inclusive and not exclusive. But how we organize politically, I think is something that we should spend some time thinking about. పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఒబామా తన భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అధ్యక్ష పదవి చేపట్టక ముందు న్యాయవాద వృత్తిలో కొనసాగిన ఆయన ఇప్పుడు ఏదైనా కంపెనీకి సలహాదారుగా వ్యవహరించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా టెకీ సామ్రాజ్యం సిలికాన్ వ్యాలీలోని టెక్ సంస్థలో చేరే అవకాశాలున్నాయి. గత సంవత్సర కాలంగా ఒబామా ప్రెసిడెన్షియల్ ఫౌండేషన్ దాదాపు 10 సార్లు పలు సాఫ్ట్వేర్ సంస్థలతో సంప్రదింపులు జరిపింది. అదే కాకుండా ఒబామా వైట్ హౌస్లో పనిచేసిన ఉన్నతాధికారుల్లో పలువురు ఈ టెక్ సంస్థల్లో పనిచేస్తున్నారు. ఒబామా అధ్యక్ష ఎన్నికల ప్రచారం 2008లో ప్రచార రూపకర్త డేవిడ్ ప్లాప్ఫే ఊబర్లో, వన్ టైం మీడియా కార్యదర్శిగా పనిచేసిన జే కార్నీ అమెజాన్లో, మాజీ సమాచార సంబంధాల గురువు డాన్ ఫెయిఫర్ గోఫండ్మీలో, ఒబామా ప్రెసిడెన్సీలో పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీలో పనిచేసిన లీసా జాక్సన్ యాపిల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. వీరంతా ఒబామా ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయంగా విరాళాలు ఇచ్చిన వారే. అదే కాకుండా ఒబామాకు అత్యంత సన్నిహితులు. ఈ నేపథ్యంలో ఒబామా సిలికాన్ వ్యాలీలో పనిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒబామా చేరికపై అనేక కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధోన్మాద రాజకీయాలను కొనసాగించడం, చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాల మీద కయ్యానికి కాలు దువ్వడం, అక్కడి ప్రజాందోళనలకు కుట్రలకు సహకరించడం, లిబియా మీద దాడి చేయడం, గల్ఫ్ దేశాలకు పక్కలో బల్లెంలా అమెరికన్ పాలక వర్గాలు తయారు చేసి పెట్టిన ఇజ్రాయెల్ని కనీసంగానైనా అదుపు చేయకపోవడం వంటి విధానాలన్నీ ఒబామా పాలనలో యథాతథంగా సాగాయి. వాటిని మౌలికంగా మార్చగలిగిన శక్తి అమెరికా అధ్యక్షుడికి లేకపోవచ్చు. కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థ లోపల పెరుగుతున్న అసమానతలను తగ్గించడానికి ప్రయత్నించడం, సంక్షేమ వ్యయాల మీద కోత విధించకపోవడం, జాతుల మధ్య వైరాన్ని తగ్గించడం వంటి పనులు ఒబామా నాయకత్వంలోని డెమోక్రటిక్ ప్రభుత్వం చేయగలదని ఆశించిన వారికి ఆశాభంగమే మిగిలింది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. స్టే విత్ us.